ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మార్చ్ మాసం కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే వీళ్ళకి ఈ మాసం బాగుంటుంది అంటారు? నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు కన్యారాశి గురించి మాట్లాడుతున్నాం. కన్యారాశికి బేసికల్గా గ్రహణం అనేది 6/12 యాక్సిస్లో వస్తుంది. సో 6/12 యాక్సిస్ అనేది పనికి సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన యాక్సిస్. ఇక్కడగా పని చేసే వాళ్ళకి శుభవార్త. సాఫ్ట్వేర్ రంగం కాకుండా వేరే రంగాల్లో చాలా జాబ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ జాబ్స్ రాబోతున్నాయి కన్యారాశిలో. ప్రైవేట్ చూస్తుంటాం మనం, ప్రైవేట్లో చాలా ఉంటాయి జాబ్స్. సో వాళ్ళందరికీ జాబ్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత 12వ ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్లో పెడతారు. సో బిజినెస్ చేసే వాళ్ళకి మంచి న్యూస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో వాళ్ళకి కూడా మంచి న్యూస్. సో ఆర్థికంగా వీళ్ళకి బాగుంది. జాబ్స్ ఎవరైతే కావాలో వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెడదామనుకుంటున్నారో వాళ్ళు పెట్టవచ్చు. వ్యాపారం ఎవరైతే పెడదామనుకుంటున్నారో, లేకపోతే ఉన్న వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచిది బేసికల్గా. సో నో నీడ్ టు వరీ. బేసికల్గా పెద్దగా ఏం ప్రాబ్లం కనిపించట్లేదు కన్యారాశిలో బేసికల్గా నాకు ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అన్నీ పెడతారు కానీ ఇంట్రెస్ట్ ఎక్కడో లూజ్ అవుతారు. నా రాజ్యం కోల్పోయాను, నా దగ్గర డబ్బులు లేవు అని ఏ రోజు లేడు. ప్రతిరోజు ధర్మం పాటించాడు. మన శాస్త్రాల్లో ఉంది, ఏది ఏమైనా ఇవాళ ధర్మం పాటించు, ఇవాళ స్ట్రాంగ్గా ఉండు మానసికంగా, రేపు ఏదైనా జరగవచ్చు. ప్లస్ మైనస్. ఇవాళ మనం ధర్మం పట్టుకొని ఉండాలా, ఇవాళ పని చేయాలా, ఇవాళ చదవాలా. కాబట్టి కన్యారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే బుక్ తీసి చదువు, పొద్దున్న ఆఫీస్కి టైంకి వెళ్ళి కూర్చో. ప్రాఫిట్ వస్తుందా రాదా, ప్రాఫిట్ కోసం ఎప్పుడు పని చేయకూడదు. మనం ఏ పని అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చేస్తూ ఉండాలి, ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా. అది ధర్మం. ఒకటే పని చేయాలి. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడతాడు, ఈరోజు డక్అవుట్ అవ్వచ్చు, రేపు సెంచరీ అవ్వచ్చు. ఆడా లేదా, అది పాయింట్. అలా ఆడితేనే కష్టమైన సమయంలో అతను, భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు అతను నుంచొని గెలిపించాడు కదా, ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే అతను డక్అవుట్ అయినా సెంచరీ కొట్టిన ప్రాక్టీస్కి వస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు. మనకు తెలిసి చాలామంది డక్అవుట్ అయితే ఇంక ప్రాక్టీస్ రావడం మానేస్తారు, రూమ్లోనే ఉండిపోతారు. అట్లా ఎనీ డే యూ హ్యావ్ టు వర్క్. ఏదైనా జరగవచ్చు, నీ డబ్బులు పోవచ్చు, డబ్బులు రావచ్చు, అనవసరం. నువ్వు కష్టపడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే ఏది అనుకున్నాడో దాని మీద ఎవడైతే నిలబడతాడో వాడికి వ్యాపారం పెట్టి మళ్ళీ కొంతమందికి జాబ్స్ కూడా ఇస్తారు. కానీ చాలామందికి ఏముంటుందంటే డబ్బు వచ్చే కొద్ది టెన్షన్ కూడా పెరుగుతుంది కదా. జాబ్ చేసేటప్పుడు మీ పొజిషన్ పెరిగింది అనుకోండి, మీరు జూనియర్ ఇంజనీర్ అనుకోండి, పెద్దగా ఏం పని ఉండదు. అదే మీరు సీనియర్ మోస్ట్ టీమ్ లీడరు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకోండి, చిన్న తప్పు చేస్తే మీ మీదే నెట్టేస్తారు. సో ఆ టెన్షన్ ఒకటి రావడం వల్ల ఇంట్రెస్ట్ అనేది కొంచెం కోల్పోవడం జరుగుతుంది. నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని, అరే ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు రుణపడి ఉండాలి కదా. కానీ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేసికల్గా కనిపిస్తుంది ఇక్కడ. లాస్ ఆఫ్ వర్క్, పని సరిగ్గా చేయకపోవడం, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది బేసికల్గా కొంచెం కనిపిస్తుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అవకాశం వచ్చింది, అంతా బాగా నడుస్తుంది. కానీ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే, ఇప్పుడు మీరే ఉన్నారండి, ఒక యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నారు అనుకోండి, ఎవరైనా ఎందుకు పని చేస్తారు యూట్యూబ్ ఛానల్? మామూలుగా కంపెనీకి వ్యూస్ తీసుకురావాలి. కానీ అన్నీ వదిలేసి ఇంకేం వస్తేలే, వదిలేద్దాంలే, ఇంకేం చేయగలుగుతాం మనం, ఇట్లా చేతులు దులుపుకుంటామా? లేదు, మనం ప్రయత్నం చేయాలి.
ఎట్లయినా ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ వేసి వ్యూస్ తీసుకురావాలి. అంటే బేసిక్గా ఉన్న వ్యాపారాన్ని ఎట్లయినా కింద డౌన్ అవుతే దాన్ని ఎట్లయినా ఏదో ఒకటి చేసి పైకి తీసుకురావాలి కదా. ఇంకేం చేస్తాంలే, ఎన్ని పునుగులు వేస్తాము, ఎన్ని మిర్చీలు వేస్తాము, ఎన్ని సమోసాలు, ఎన్ని కచోరీలు వేస్తాము, అమ్ముడు ఓట్లేనప్పుడు ఇంకెందుకు వేయడము, వెయ్యాలి, వస్తారు, ఆ నమ్మకం ఉండాలి. ఛానల్ ఇంకా వీడియోస్ చేయాలి, ఛానల్ డెవలప్ అవుతుంది. చేసి బొక్క ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే డోంట్ లూజ్ హోప్. హౌస్ ద జోష్ అంటే హాయ్ సార్ అని చెప్పాలా, వెరీ లో సార్ అని చెప్పకూడదు. ఒక ఎనర్జీ, ఒక బూస్ట్తో ఉండాలా కన్యా రాశి వాళ్ళు. బేసిక్గా వీళ్ళకి చెప్పేది నేను, అసలు అవకాశం రావడం చాలా గొప్ప విషయం కదా. అలా ఇప్పుడు మీకు విషయం చెప్తాను, డిప్రెషన్ వచ్చింది అనుకోండి మనిషి డౌన్ అయిపోతాడు. అలాంటప్పుడు మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు రాములకి చైత్రమాసం వస్తుంది కాబట్టి చెప్తున్నాడు, రాముడు సడన్గా అతనికి వనవాసం ఇచ్చారు 14 years. వనవాసం వచ్చినప్పుడు అతను ఏమైనా డౌన్ అయిపోయాడా? లేదు, ప్రతిరోజు యాక్టివ్గా ఉన్నాడు అతను. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటున్నాడు. సక్సెస్ వచ్చి తీరుతుంది. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. ఇంకా అయిపోయింది, వాళ్ళు రన్లు కొట్టేశారు, ఇంకా మనం ఏం కొడతాంలే, మనం ఓడిపోతాంలే అని చాలామంది అదే జరుగుతుంది. ఆడు కూడా విరాట్ కోహ్లీకి విపరీతమైన నమ్మకం తెలుసా, అందరు అవుట్ అయిపోతూ ఉంటారు, ఈడు ఒక్కడే నేను గెలిపించేస్తానులేనా ఇలా అనుకుంటాడు. చాలాసార్లు అట్లా అనుకున్నాడు కాబట్టి భారతదేశాన్ని గెలిపించారు. అదే మన ఇండియన్ టీంలో కొన్ని ప్లేయర్స్ ఉంటారు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య యాదవ్, వీళ్ళందరూ ఇంకా అయిపోయిందంటే ఇంకా అందరూ ఒకటేసారి వికెట్లు పడితే ఇంకా అందరు పడిపోతారు. ఆ సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుంది. అరే నేను చేయగలను, ఎవ్వరు స్టేడియంలో ఉన్న 1,00,000 మంది అందరు అయిపోయింది మ్యాచ్ అనుకున్నప్పుడు విరాట్ కోహ్లీ గెలిపించి చూపిస్తాడు. ఆ నమ్మకం ఉందా మనిషికి, ఏదేమైనా నేను నుంచుంటా, చివరి బాల్ వరకు నుంచొని గెలిపిస్తాను అన్నాడు. అలా గెలిపించాడు ఇప్పుడు భారతదేశం ఎన్నోసార్లు. మామూలుగా మనిషి గురించి చెప్తానండి, ఓడిపోతారు, ఇక అయిపోయింది అనుకుని వదిలేస్తారు. నేను చేస్తాను. రాముడు స్టోరీ చెప్తే షాక్ అవుతారండి. అసలు ఇంపాసిబుల్ అండి రావణాసుడిని చంపడం, సీతని తిరిగి వెనక్కి తీసుకురావడం, కానీ అతను చేసి చూపించాడు. సక్సెస్ పర్సెంటేజ్ 0%, 1% ఉన్నప్పుడు కూడా రాముడు కావచ్చు, విరాట్ కోహ్లీ గెలిపించారు. సో కన్యా రాశి వాళ్ళకి చెప్పేది డోంట్ లూజ్ హోప్. వ్యాపారం చేయండి, జాబ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. టైం బాగుందిరా నాయన. ముందు పాస్ట్ని చూసి డిసైడ్ చేయొద్దు. థింక్ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ బీ పాజిటివ్. ధర్మం పాటించండి అంతే. బేసిక్గా ఇదే రెమెడీ, దీని మించి రెమెడీ లేదు. వెళ్తే ఒకవేళ రాముల గుడికి వెళ్ళి రండి, రాముల జీవితాన్ని, విరాట్ కోహ్లీ మ్యాచ్ని చూడండి. దాని మించిన రెమెడీ లేదు, మీకే అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.